ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరు చివరి స్టేజ్కి వచ్చేసింది. నిన్న మొన్నటి దాకా నువ్వెంత నేనెంత అని అనుకున్న ఇరువురు పార్టీలు ఇప్పుడు ఏకంగా అబద్ధాలు ప్రచారం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాదు, ప్రజల ముందుకొచ్చి ఏదైనా చెప్పే తత్వం కనబడుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కూటమైన సంగతి మనకు తెలిసిందే. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసికట్టుగా అధికార పార్టీని ఢీకొట్టేందుకు సిద్ధంగా ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సింగిల్గా జగన్ సింహం మాదిరిగా దూకుడు పెంచి ప్రజల్లోకి వెళ్తుంటే, వీళ్ళు మాత్రం కూటమి గట్టి ఎన్ని ఫీట్స్ చేసినా ప్రజల్లో మాత్రం పూర్తిగా నిరాశే ఉంటుంది. తాజాగా ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఏకంగా తెలుగుదేశం పార్టీ కూటమి సభలో పాల్గొనడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సభల్లో అమిత్ షా నేరుగా పాల్గొన్నారు. ఇక చంద్రబాబు జాకీలు పెట్టి లేపాలని ముందుగా ప్రిపేర్డ్గా అమిత్ షా స్టేజ్ ఎక్కినట్టుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కానీ విచిత్రం ఏంటంటే అమిత్ షా అడ్డంగా చంద్రబాబు చెప్పింది చేసి ఇరుక్కుపోయాడు. చంద్రబాబు గారు గొప్పవారు అన్నట్టుగా అమిత్ షా మాట్లాడారు. చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి పరుగులు పెట్టిందట, చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి వేగంగా విస్తరించిందట, జగన్ గూండాగిరి రాజకీయాలు చేస్తున్నాడట, రాష్ట్రం మొత్తం కూడా 15 లక్షల కోట్లకు అప్పుకు పోయిందట. నిజానికి ఈ లెక్క చెప్పేదానికి కేంద్ర మంత్రిగా ఆ స్థానంలో నిలబడ్డ వ్యక్తికి ఏమైనా కొద్దిగానైనా ఉందా అంటున్నారు రాష్ట్ర ప్రజలు. జగన్ వచ్చిన 5 ఏళ్లలో 15 లక్షల కోట్లు ఎలా అప్పయింది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ అప్పు కేంద్ర పరిధిలో ఉన్న ఎఫ్ఆర్బిఎం ఎంత లోబడి ఇస్తుందో అంత మేరకే ఉందని మీరే గతంలో చెప్పారు. ఇప్పుడు జగన్ను డైరెక్ట్గా తిడదామనే ప్లాన్తో వచ్చి తిడితే ప్రజలు నమ్ముతారా అంటూ చీకొడుతున్నారు. ఇక్కడ మొదటిది, అమిత్ షా గారు పూర్తిగా ఈ సభ అటర్ ఫ్లాప్ అయిపోయిందనే చెప్పాలి. చంద్రబాబు గురించి ఏవో చెబుదామని స్టేజ్ ఎక్కిన అమిత్ షా పూర్తిగా చంద్రబాబు గురించి చెప్పడం లేదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మళ్ళీ అధికారంలోకి రావాలట. అధికారంలోకి మోదీ రావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేయాలి? దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోయారు అమిత్ షా. చంద్రబాబు మేనిఫెస్టో ఇటీవల ప్రకటించారు. దాంట్లో కనీసం మోదీ ఫోటో లేదు. అలా అని ఎన్డీఏ కూటమికి బీజేపీకి ఆ మేనిఫెస్టోతో సంబంధం కూడా లేదని చాలా సందర్భాల్లో బీజేపీ పెద్దలు చెప్పారు. దీనిపై అమిత్ షా ఏం స్పందిస్తారు అని అంతా వెయిట్ చేశారు. కానీ ఉట్టి బోగస్ మేనిఫెస్టో అని, అందుకే ఆయన స్పందించడం లేదని వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా గారు ఇంత సభకు వచ్చి కేవలం మేనిఫెస్టో ప్రస్తావన తేలేదంటేనే అర్థమవుతుంది మీ క్రెడిబిలిటీ ఏ స్థాయిలో మీపై మీ ప్రజలు నమ్మకం ఉంది, అసలు మీపై మీకు ఏ రకంగా నమ్మకం ఉందనేది. కూటమిగా జతగట్టిన మీరు 100కు 100% మేనిఫెస్టో మా చంద్రబాబు ప్రకటించాడో అది అమలు చేసే దమ్ము ధైర్యం మాకుంది అని చెప్పలేని స్థాయిలో మీరు ముగ్గురు నిలబడ్డారు. కానీ అక్కడ సింహం లాంటి జగన్ ఒక్కడే నిలబడి ఇచ్చిన ప్రతి వాగ్దాన నిలబెట్టుకుంటాను, ప్రతి మాటను అమలు చేసుకుంటాను, మేనిఫెస్టో ప్రతిదీ అమలు చేసే మళ్ళీ మీ ఎన్నికలకు వస్తాను అని ధైర్యంగా చెబుతున్నారు. 2019లో ఏ మేనిఫెస్టోనైతే ఇచ్చాడో చూపించాడు, అది చేశాను అని నిరూపించుకొని ఈరోజు ఎన్నికలకు హూందాగా ఆయన వెళ్తుంటే 2014లో మీరు కూటమి గట్టి పీకిందేమీ లేక చేతులు దులిపేసుకున్నారు. ఒక్క హామీ ఆనాడు చేయలేదు. ఈనాడు ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వచ్చి ఇంత మాట్లాడుతున్నావు అంటూ ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడావయ్యా అంటే అమిత్ షా నోరిప్పలేదు. చంద్రబాబు కూటమి మేనిఫెస్టోకి సంబంధించిన ధైర్యం నీకుందా, అది అమలు చేసే ధైర్యం అంటే నోరిప్పలేదు. టీడీపీకి ఓట్లు వేయండి, చంద్రబాబును సీఎం చేయండి అంటున్నావు, ఎందుకు సీఎం చేయాలో నోరు రిప్లై. ఒకప్పుడు అమిత్ షా గారిని రాయి తీసుకొని కొట్టిపిచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు మోదీ గారి ఫ్యామిలీని దూషించారు, అందుకు చంద్రబాబుకు ఓటేయాలా? ఒకప్పుడు మోదీ గారు వేస్ట్ అని, అసలు ఆయన రాజకీయాలకే పనికిరాడు అని చంద్రబాబు నీచ కామెంట్స్ చేశారు, అందుకు చంద్రబాబు ఓటేయాలా? అమిత్ షా ఏపీ పర్యటనకు వస్తే రాళ్ళు ఇసురుగొట్టి ఆయన హంగామా చేశారా చంద్రబాబు, ఇప్పుడు అందుకు ఓటేయాలా? ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ ఇప్పుడు ముగ్గురు కలిశారన్న ప్రేమ పెంచుకొని ఓటేయాలా? ఏ దానికి ఓటేయాలా అన్న దానికి సమాధానమే లేని మీకు ప్రజలు ఎందుకు ఓటేస్తారు, ఎందుకు వేయాలి? పొత్తులో భాగంగా ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? ఈరోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఢిల్లీ నుంచి ఫ్లైట్ కట్ చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు పత్తా ఉంటావా? ఉండవు. మరి నీకెందుకు, రాజకీయాల్లో నిన్నెందుకు నమ్మాలి? నీ రాజకీయాలు నువ్వు గుజరాత్లో చేసుకో, ఏపీలో మాత్రం అడుగు పెట్టకు అంటున్నారు వైసీపీ నాయకులు.